వెళ్ళు. వెళ్ళి ఆ నగలు ఎక్కడ దాచావో తీసుకురా పో. వెళ్ళు. ఇదిగోండి అమ్మగారు. నాకు కాదు, పంతులు గారి చేతికివ్వు. ఓం నమో నారాయణ. పంతులు గారు, నగలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఉన్నాయమ్మా, అన్నీ ఉన్నాయమ్మా. మన ఊరి కట్టుబాట్ల ప్రకారం ఇతనికి 25 కొరడా దెబ్బలు, 10,000 జరిమానా విధించండి. పదరా. క్షమించండి పంతులు గారు, మీ మీద నమ్మకం ఉన్నా సరే నిజం నిరూపించడానికి మీకు కూడా పరీక్ష పెట్టక తప్పలేదు. పర్వాలేదమ్మా. ఆ భగవంతుడు మీ మనవడి రూపంలో తన నగల్ని తానే రక్షించుకుని నన్నూ రక్షించాడు. ఆ స్వామివారి కృప నీకెల్లప్పుడూ ఉంటుంది నాయనా. మంగమ్మ గారి మనవడు అనిపించారండి. మీ తాతగారిని గుర్తుకు చేసావు బాబు. ఆయన కూడా ఇట్లాగే తెలివిగా సమస్యలు పరిష్కారం చేసేవారు బాబు.